హాయ్ అండి. రీసెంట్‌గా మేము వీకెండ్‌లో డిన్నర్ కోసం బయటికైతే వెళ్ళాము. అది కూడా ఒక పర్పస్‌లోనే వెళ్ళామనమాట. మా కోసం అయితే వెళ్ళలేదు కానీ, రీసెంట్‌గా మా మేనల్లుడికి బెంగుళూరులోనే మాకు దగ్గరగా ఉండే ఎలక్ట్రానిక్ సిటీలో జాబ్ అయితే వచ్చింది. శాలరీ తీసుకున్న తర్వాత పార్టీ ఇస్తానని చెప్తే అలా బయటికైతే వెళ్ళామనమాట. అది కూడా మేము ఎప్పుడన్నా రెస్టారెంట్‌కి వెళ్ళాలనుకుంటే ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఉండే హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కే వెళ్తూ ఉంటాం. ఈసారి కూడా అక్కడికే వెళ్ళాం. కాకపోతే ఇంకొక కొత్త రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాం. ఎప్పుడూ ఒకే చోట తింటే బోర్ కొడుతుంది కాబట్టి నేనైతే వేరే వేరే ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటాను. అది కూడా గూగుల్‌లో రివ్యూస్ అన్నీ చెక్ చేసిన తర్వాతే వెళ్తాం. మేము బెంగుళూరు వచ్చిన తర్వాత రెస్టారెంట్లకు వెళ్ళేది కొంచెం తక్కువే అయినప్పటికీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్గా ఉండాలని చెప్పి కొంచెం డిఫరెంట్ రెస్టారెంట్లే చూస్ చేసుకుంటూ ఉంటాం. డిఫరెంట్ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి. అలాగే గూగుల్లో నేను చెక్ చేసుకున్న తర్వాత నాకు ఈ కోల్స్ పార్క్ రెస్టారెంట్ అనేది కనిపించింది. సరే కదా, రేటింగ్ బాగుందని చెప్పి ఇక్కడికి వెళ్ళాం. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే సింపుల్గా బాగుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్టార్టర్స్లో వచ్చేసి నాన్ వెజ్లో చికెన్ షోలే కబాబ్ అయితే తీసుకున్నాం. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. దాంతోపాటుగా ఏంటంటే సీ ఫుడ్లో వచ్చేసి దీని పేరైతే నాకు సరిగా గుర్తులేదు కానీ హోల్ ఫిష్ అయితే ఫ్రై చేసి తీసుకొస్తారు. ఈ ఫిష్ కూడా మనమే చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ముందు స్టార్టింగ్లో మీకు ఎంటర్ అవ్వగానే మీరు ఒకటి చూసే ఉంటారు కదా, ఫిషెస్ అన్నీ ఒక బాక్స్లో పెట్టి ఐస్లో పెట్టి ఉంచారు కదా, అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి కావాల్సిన ఫిష్ అనేది రోస్ట్ చేసి ఈ విధంగా తీసుకొస్తుంటారు. మధ్యలో సింగిల్ బోన్ అయితే ఉంటుంది. దీని టేస్ట్ కూడా మామూలుగా అయితే లేదు, చాలా టేస్టీగా అనిపించింది. ఎప్పుడు ఫిష్ ఎక్కువ తినని మా హస్బెండ్కే చాలా బాగా నచ్చేసింది. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మేమైతే మెయిన్ కోర్స్లో చికెన్ పటియాలా కర్రీ, దాంతోపాటుగా బటర్ నాన్స్ అయితే తీసుకున్నాం. ఇది కూడా పైన ఆమ్లెట్ ఉండి లోపల చికెన్ కీమా లాంటి స్టఫ్తో ఉండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వెజ్ సలాడ్లో కూడా మనకి రెగ్యులర్గా ఇచ్చే ఆనియన్, కీరా, క్యాబేజ్తో పాటుగా చిన్న చిన్న మామిడికాయ పీసెస్ కూడా ఇచ్చారు. అవి కూడా చాలా బాగున్నాయి. దాంతో పాటుగా బార్బిక్యూలో ఇచ్చినట్టుగా గ్రిల్ చేసిన పైనాపిల్ పీసెస్ కూడా ఇచ్చారు. అవి కూడా చాలా బాగున్నాయి. మేమైతే ఈ ఫుడ్లోకి కాంబోగా రిఫ్రెష్మెంట్ కోసం బ్లూ లగూన్ మోజిటో అయితే తీసుకున్నాం. బిర్యానీ కూడా చెప్పాలనుకున్నాం కానీ అప్పటికే ఫుడ్ హెవీ అయిపోవడంతో అక్కడితో ఆపేసి ఫైనల్గా ఇంకా ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసేసాం. మాకైతే ఓవరాల్గా ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చేసింది.